బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరో తెలుగు తేజానికి అరుదైన అవకాశం దక్కింది. ఎస్బీఐ ఎండీగా చీరాల వాసి రామమోహన్ రావు అమరును నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 3 ఏళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. కేంద్ర ఆర్థిక శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఆయన డిప్యూటీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. ఎస్బీఐ బోర్డులో ఒక చైర్మన్, 4 ఎండీలు ఉంటారు. రామమోహన్ రావు బాధ్యతలు స్వీకరిస్తే ఎండీల సంఖ్య 4కు చేరుతుంది. సంస్థ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి కూడా తెలుగువారు కావడం విశేషం. ఒకేసారి 2 కీలక పదవులను తెలుగువారు దక్కించుకోవడం ఎస్బీఐ చరిత్రలో ఇదే తొలిసారి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డైరెక్టర్ల పేర్లను సిఫార్సు చేసేది ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో. ఈ ఏడాది సెప్టెంబర్లో రామమోహన్ రావును ఎస్బీఐ ఎండీగా ప్రతిపాదించింది. రామ్మోహన్ రావుకు బ్యాంకింగ్ రంగంలో 3 దశాబ్దాల అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్ చీరాలకు చెందిన రామ్మోహన్ రావు ఇంజనీరింగ్ పట్టా పొందారు. 1991లో విశాఖపట్నంలో ప్రొబేషనరీ ఆఫీసర్గా బ్యాంకులో చేరారు. ప్రస్తుతం బ్యాంక్ డిప్యూటీ ఎండీగా పనిచేస్తున్న ఆయన 33 సంవత్సరాలుగా ఎస్బీఐలో వివిధ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. గత ఏడాది 2023 ఆగస్టు వరకు ఎస్బీఐ అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డ్స్ ఎండీ, సీఈఓగా సేవలందించారు. దానికి ముందు ఎస్బీఐ భూపాల్ సర్కిల్ సీజీఎంగాను సేవలు అందించారు. విదేశాల్లోని బ్యాంక్ శాఖలోనూ విధులు నిర్వహించారు.